రైట్ ఈ సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఉత్తరాంధ్రలో కూటమికి ఓటమి రుచి చూపించారు ప్రభుత్వ టీచర్లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఘోర పరాభవం ఎదురైంది. 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. కూటమి అభ్యర్థి రఘువర్మపై స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ వెనుకబడ్డారు కూటమి అభ్యర్థి రఘువర్మ. 9 నెలల్లోనే కూటమి సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి, ఈ ప్రభుత్వంపై 9 నెలల్లోనే ఎలాంటి వ్యతిరేకత వచ్చిందనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు కనిపిస్తోంది. మ్యానిపులేటింగ్ ప్రభుత్వానికి, మాయ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులు అటు ఉపాధ్యాయులకు హామీల మీద హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను కూడా వంచించి, ఉద్యోగులను ఉపాధ్యాయులను వంచినటువంటి విధానానికి సరైన జవాబు ఈరోజు లభించినట్టుగా కనిపిస్తోంది. కేవలం 9 నెలల్లోనే కూటమి సర్కారుకు ఎదురు దెబ్బ, ఘోర పరాభవం ఎదురైంది, ఘోర పరాజయం ఎదురైంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ పరాజయం పాలయ్యారు. పిఆర్టీయూ అభ్యర్థి విజయం సాధించారు. ఉద్యోగులకు ఐఆర్, పిఆర్సీ ఇలాంటివన్నీ అనేక హామీలిచ్చి ఆఖరికి పిఆర్సీ చైర్మన్ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయేలాగా చేసి బడ్జెట్లో వారి గురించి ప్రస్తావనే లేకుండా చేసినటువంటి ఈ కూటమి సర్కారుకు ఉపాధ్యాయులు కోలుకోలేని దెబ్బ అంటే మామూలుగా కాదు. విద్యాశాఖ మంత్రి గుర్తుంచుకోవలసినటువంటి దెబ్బ ఇచ్చారు టీచర్స్. ఉపాధ్యాయులందరూ కలిసి ఒక్కసారి దెబ్బ కొడితే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వానికి రుచి చూపించారు. ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ఈ పరిపాలనా విధానం పైన. అలాగే ఆ రోజు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. ఐఆర్కి సంబంధించి, పిఆర్సీకి సంబంధించి, పెన్షన్ విధానానికి సంబంధించి ఇవన్నీ ఇచ్చి ఈరోజు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకుండా వచ్చిన 2-3 నెలల్లోనే అన్నీ చేసి పడేస్తామన్నట్టు మాట్లాడారు. ఒక్కటి నెరవేర్చకుండా అసలు బడ్జెట్లో వాళ్ళ ఊసే లేకుండా చేసినటువంటి ఘనమైన చరిత్ర ఈసారి సృష్టించుకుంది ఈ ప్రభుత్వం. అందుకే ఉపాధ్యాయులు ఎలాంటి తీర్పునివ్వాలో బెత్తంతో కొట్టి మరి ఫలితాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. బెత్తం పట్టుకుని మరి ప్రభుత్వానికి ఈ ఫలితం అంటే ఏంటో ఎలా ఉంటుందో చూపించినట్టుగా ఉంది. మంచి పాఠం, ఉపాధ్యాయులు ఈరోజు ఒక పాఠం చెప్పారు. మామూలుగా అయితే పాఠం అనాలి, ఇది ఈ ప్రభుత్వానికి గుణపాఠం. ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠం, గుణపాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తన ఓటమిని అంగీకరించి ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి, అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి రఘువర్మ వెళ్ళిపోయారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. మిస్లేనియస్కి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. నేను మాల్ ప్రాక్టీసెస్కి ప్రజాస్వామ్యం ఇవ్వకూడదు అనేటువంటి ఒక భావన ఉన్నది. మరి అదే తీరులో ముందుకు వెళ్ళాను. ప్రజా బాహుళ్యంలో ఉపాధ్యాయులు ఏదైతే తీర్పిచ్చారో దాన్ని మనస్ఫూర్తిగా నేనైతే అంగీకరిస్తూ ఉన్నాను. అలాగని చెప్పి ఏదో ఓడిపోయాం కదా అని చెప్పి పక్కెళ్ళే మనస్తత్వం కాదు. మళ్ళీ కూడా అదేవిధంగా సర్వీస్ అందిస్తూ ఉపాధ్యాయులు వెంట ఉంటానని చెప్పి మీకు నేనైతే తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి గెలుపు ఓటములు ఎందుకంటున్నాను అంటే, తను 2 సార్లు వర్క్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే మరి గట్టి పోటీ ఇచ్చారో యూటీఎఫ్ మిత్రులు కొన్నిసార్లు కలిసి ఉన్నారు. ఈసారి విడిపోవడం కూడా ఒక దురదృష్టకరమైన విషయం. ఏదైనా సరే ఉపాధ్యాయులు వెంట ఉంటానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.